Hello everyone, I am Susmita. Welcome to my channel. డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఈ డిపార్ట్మెంట్ నుంచి మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. పార్ట్ టైం జాబ్స్ అండ్ ఫుల్ టైం జాబ్స్ ఎటువంటి ఎగ్జామ్ అనేది లేకుండా ఈ యొక్క జాబ్స్ అయితే ఉన్నాయండి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పార్ట్ టైం అండ్ ఫుల్ టైం. మనకి ఇది ఏపీ ప్రభుత్వం నుంచి ఈ యొక్క డిపార్ట్మెంట్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి వచ్చింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదు. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ఏపీ జిల్లా కోర్టు కోసం ప్రిపేర్ అయ్యే వారి కోసం మన దగ్గర అయితే మెటీరియల్ అయితే ఉందండి. ఇది కేవలం 149 రూపీస్ మాత్రమే. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో అందుబాటులో అయితే ఉంది. కరెంట్ అఫైర్స్ అప్ టు 2025 వరకు ఉంది. అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ 25 క్వశ్చన్ పేపర్స్ అయితే ఇస్తున్నాం. ఇంగ్లీష్ అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అయితే మనకి ఉన్నాయి అన్నమాట. ఇది 100% ఎఫర్ట్ ఉన్న మెటీరియల్. ఎలాగైనా జాబ్ సాధించాలి అనుకున్న వాళ్ళు ఈ యొక్క మెటీరియల్ అనేది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ 8125642471. కేవలం 149 రూపీస్ మాత్రమే. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదండి. ఇది అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 12th మే నుంచి స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ 20 మే వరకు అయితే ఉంది. అప్లై చేయడానికి ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. బై పోస్ట్ ఆర్ పర్సన్ ద్వారా కానీ అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి వచ్చేసరికి ఫస్ట్ మనం అప్లికేషన్స్ పంపించిన దాంట్లో కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసి దాన్ని బట్టి మనకి షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇది అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్టెడ్ బేస్డ్ జాబ్స్ అనమాట. గవర్నమెంట్ జాబ్స్ లాగానే ఉంటాయి అనమాట. కాంట్రాక్టెడ్ బేస్డ్ జాబ్స్ అయినా సరే ప్రైవేట్ జాబ్లో ఉన్న వరీస్ టెన్షన్స్ ఏమీ లేకుండా కూల్గా ఉంటుంది. అంటే గవర్నమెంట్లో ఎటువంటి ఫెసిలిటీస్, ఎటువంటి గౌరవాలు ఉంటాయో అవన్నీ ఈ యొక్క జాబ్లో కూడా ఉన్నాయి అనమాట. పేరుకి మాత్రమే కాంట్రాక్టెడ్ బేస్డ్ జాబు. మనకి ఇది పార్ట్ టైం గాను ఫుల్ టైం గాను మనకి అందుబాటులో అయితే ఉన్నాయి. మనకి కుకింగ్ మీద అండ్ హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ మీద అండ్ వచ్చేసరికి హౌస్ కీపర్ మీద అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ మీద అండ్ పీటీ కమ్ యోగా టీచర్ అండ్ ఎడ్యుకేటర్ వీటి మీద మనకైతే ఉన్నాయి అన్నమాట. దీనికి వచ్చేసరికి ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి జనరల్ వాళ్ళకి 250, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 200 రూపీస్ అనమాట. అండ్ ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి 30 to 45 ఇయర్స్ అనేది ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. అంటే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్కి +10 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్ ఇలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉన్నాయి. దీనికి ప్లస్ యాడ్ చేసుకుని మీ యొక్క క్రైటీరియాని బట్టి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కుక్కీకి వచ్చేసరికి క్వాలిఫికేషన్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. అండ్ 10th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా సరిపోతుంది. ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది అడుగుతున్నారు. ఇది హైజీనిక్గా చేయాలి. అంటే పిల్లలకి కాబట్టి 50 to 70 నెంబర్స్కి ప్లాన్ మెనూ లాగా హైజీనిక్గా నీట్గా చేయాల్సి ఉంటుంది. స్పెషల్ మీల్స్ అనేవి హాలిడేస్ సంబంధించి, ఫెస్టివల్కి సంబంధించి, లేకుంటే పిల్లలకి బాగాపోతే వాళ్ళకి స్పెషల్ మీల్స్ అనేవి తయారు చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ టైప్ వచ్చేసరికి అవుట్ సోర్సింగ్ అనమాట. దీనికి శాలరీ వచ్చేసరికి 9,000 to 930 అండ్ ఏజ్ వచ్చేసరికి 30 to 45 ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే +5 ఇయర్స్ అలా యాడ్ చేసుకోండి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం. అండ్ హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్కి వచ్చేసరికి 7th క్లాస్ పాస్ కానీ ఫెయిల్ కానీ అయితే సరిపోతుంది. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కుకింగ్ అండ్ హౌస్ హోల్డ్ డ్యూటీస్ ఎస్పెషల్లీ వర్క్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్లో చేసి ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది రిక్వైర్డ్గా ఉండాల్సి ఉంటుంది. అండ్ జాబ్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసరికి దీనికి కుక్కీకి అసిస్టెంట్ టైప్ అనమాట. క్లీన్గా కుకింగ్ అనేవి చేయాలి అండ్ పిల్లల్ని మంచిగా చూసుకోవాలి అండ్ ఒక కిచెన్ ఏరియా అంతా క్లీన్గా ఉంచుకోవాలి. డ్రింకింగ్ వాటర్ అనేవి మంచిగా ప్రొవైడ్ చేయాలి
అని చెప్పేసి ఇక్కడ డిస్క్రిప్షన్‌లో జాబ్ డిస్క్రిప్షన్ లాగా ఇక్కడ మెన్షన్ చేశారు. సో, ఇది ఔట్‌సోర్సింగ్ అనమాట. దీనికి సాలరీ వచ్చేసరికి 7,944 రూపీస్. సేమ్ ఏజ్ కూడా 30-45 ఇయర్స్ అండ్ ఎస్సీ, ఎస్సీ వాళ్ళకి అండ్ ఓబీసీ వాళ్ళకైతే దాని ప్రకారం. హౌస్ కీపర్‌కి వచ్చేసరికి 10th క్లాస్ పాస్ ఆర్ ఫెయిల్ అయి ఉండాలి. అండ్ దీనికొచ్చేసరికి 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది హౌస్ హోల్డ్ డ్యూటీస్ మీద ఉండాలి. అందులోనూ ఇది ఎక్స్‌పీరియన్స్ అనేది పర్టిక్యులర్‌గా ఇన్‌స్టిట్యూషన్‌లో పనిచేసిన వాళ్ళు అవి ఉండాలనమాట. దీనికొచ్చేసరికి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ స్వీప్, స్క్రబ్, మాప్, పాలిష్ ఫ్లోర్. సో, డస్ట్ పట్టిన ఏమన్నా మెటీరియల్స్ అలాంటివన్నీ క్లీన్ చేస్తా అలాంటివి చేయాల్సి ఉంటుంది. అండ్ అమ్మాయిలకి సంబంధించినవి కూడా అన్నీ క్లీన్‌గా ఉంచాల్సి ఉంటుందనమాట. వాళ్ళ హౌస్ కీపర్ అంటే వాటి డ్యూటీస్ అనమాట. సో, ఔట్‌సోర్సింగ్ ఇది ఔట్‌సోర్సింగ్. సో, దీనికొచ్చేసరికి సాలరీ 7,944 రూపీస్ అండ్ 30-45 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్‌కొచ్చేసరికి 10th క్లాస్ పాస్ అవి ఉండాలి. అండ్ డిప్లొమా ఇన్ ఎంబ్రాయిడరీ చేసి ఉండాలి. ఎంబ్రాయిడరీ, ట్రైలింగ్ అండ్ టైలరింగ్, హ్యాండ్ క్రాఫ్ట్స్ అండ్ టెడ్డీ బేర్ సంబంధించిన సాఫ్ట్ టాయ్స్ మేకింగ్ చేయాల్సి ఉంటుంది. పెయింటింగ్, శారీస్ మీద అలాంటివన్నీ వచ్చుండాలి. 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్‌కి సంబంధించి 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. మ్యూజిక్ టీచర్‌కొచ్చేసరికి డిప్లొమా ఇన్ మ్యూజిక్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మ్యూజిక్ చేసుండాలి. అండ్ దీనికి కూడా 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. ఇది ఎస్పెషల్లీ పార్ట్ టైమ్ జాబ్ అనమాట. దీనికి సాలరీ వచ్చేసరికి 10,000 30-45 ఇయర్స్ మధ్యలో ఉండాలి. సో, పీటీ కమ్ యోగా టీచర్‌కొచ్చేసరికి డిగ్రీ గాని, డిప్లొమా గాని చేసుండాలి. ఫిజికల్ ట్రైనింగ్ అండ్ దానికి సంబంధించిన 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్‌లో ఉండాల్సి ఉంటుంది. సో, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి పిల్లలకి ట్రైనింగ్ అని ఇవ్వాలి. గేమ్స్ సంబంధించిన, స్పోర్ట్స్ సంబంధించిన ట్రైనింగ్‌లు ఇవ్వాలి. అండ్ పర్టిక్యులర్‌గా ఫిజికల్లీ సంబంధించిన ఎక్సర్సైజ్ సంబంధించిన క్లాసెస్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. దీనికొచ్చేసరికి 6:30-7:30 టైమింగ్ అనమాట. పార్ట్ టైమ్ జాబ్ ఇది కూడా. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి 4:30-5:30 వరకు ఉంటుంది. అండ్ సండేస్ అనేవి 6:30 AM to 8:30 AM వరకు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే గంట ఎక్స్ట్రా తీసుకోవాలి హాలిడేస్‌లో. 4:30-6:30 PM ఈవినింగ్. సో, ఇలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది పార్ట్ టైమ్ జాబు. దీనికి సాలరీ 10,000. సో, దీనికొచ్చేసరికి ఏజ్ వచ్చేసరికి 30-45 ఇయర్స్ అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేటర్‌కొచ్చేసరికి క్వాలిఫికేషన్ బీఎస్సీ గాని, బీఈడీ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్. అండ్ దీనికి 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. బీఏ డిగ్రీ విత్ బీఈడీ అండ్ దీనికొచ్చేసరికి 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ సోషల్ అండ్ అదర్ సబ్జెక్ట్స్. సో, ఇదేంటంటే పిల్లలకి ప్రైవేట్ టీచర్ లాగా అనమాట. ఇది కూడా పార్ట్ టైమ్ జాబే. సో, దీనికొచ్చేసరికి జాబ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మ్యాథ్స్, సైన్స్ సంబంధించిన టీచింగ్ చేస్తా ఉండాలి. ఇంగ్లీషు అలాంటివి. స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ అనేవి పెంచుతా ఉండాలనమాట. ఇది పార్ట్ టైమ్ జాబు. దీనికి సాలరీ 10,000 30-45 ఇయర్స్ మధ్యలో ఉండాలి. సో, జాబ్ లొకేషన్స్ కూడా ఇచ్చారు. సో, మనకి ఇక్కడికొచ్చేసరికి కుక్‌కి సంబంధించి శ్రీకాళహస్తిలో 2 ఉన్నాయనమాట. హెల్పర్ కమ్ అండ్ నైట్ వాచ్‌మెన్‌కొచ్చేసరికి శ్రీకాళహస్తిలోనే 2 ఉన్నాయి. హౌస్ కీపర్‌కొచ్చేసరికి శ్రీకాళహస్తిలో ఒకటుంది. ఎడ్యుకేటర్ కూడా ఒకటి. అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్‌కొచ్చేసరికి శ్రీకాళహస్తిలో జాబ్ లొకేషన్‌లో 1 ఉంది. అండ్ పీటీ ఇన్‌స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్‌కి కూడా ఇక్కడ 1 ఉందనమాట. టోటల్ 8 ఉన్నాయనమాట శ్రీకాళహస్తికి సంబంధించి. అండ్ గూడూరుకి సంబంధించి కుక్‌కి 1 అండ్ హెల్పర్ కమ్ నైట్ వాచ్‌మెన్‌కి 1 హౌస్ కీపర్‌కి అయితే లేదు. ఎడ్యుకేటర్‌కి 1 అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్‌కి లేదు. అండ్ పీటీ అండ్ యోగా టీచర్‌కి లేదు. సో, ఈ గూడూరుకొచ్చేసరికి 3 పోస్టులు అయితే ఉన్నాయి. వెంకటగిరికి వచ్చేసరికి కుక్‌కి 1 అండ్ హెల్పర్ కమ్ నైట్ వాచ్‌మెన్‌కి 1 హౌస్ కీపర్‌కి లేదు. అండ్ ఎడ్యుకేటర్‌కి 1 ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్‌కి 1 అండ్ పీటీ ఇన్‌స్ట్రక్షన్ కమ్ యోగా టీచర్‌కి 1 అండ్ టోటల్ వచ్చేసరికి 5 ఉన్నాయి. అండ్ కోటాకొచ్చేసరికి కుక్‌కి 1 అండ్ హెల్పర్ కమ్ నైట్ వాచ్‌మెన్‌కి 1 హౌస్ కీపర్‌కి లేదు. ఎడ్యుకేటర్‌కి 1 అండ్ ఆర్ట్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్‌కి లేదు. అండ్ పీటీ ఇన్‌స్ట్రక్షన్ కమ్ యోగా టీచర్‌కి లేదు. టోటల్ మనకి 4. సో, మనకి జాబ్స్ వచ్చేసరికి 20 అయితే ఉన్నాయి. కేటగిరీస్ వైస్‌గా కూడా ఇక్కడ రాశారు. ఓసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి అలాగా. సో, ఇది చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. సో, ఇది అప్లై చేయడానికి ఆఫ్‌లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. సో, అప్లికేషన్ ఫామ్ అనేది
సో, అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ పర్టిక్యులర్‌గా చూపిస్తున్నారు కదా! http://tirupati.ap.government.in దీంట్లోంచి మనం డౌన్‌లోడ్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. సో, అప్లై చేయడానికి అడ్రెస్ వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ DW అండ్ CWE 0 రూమ్ నంబర్ 506 ఫిఫ్త్ ఫ్లోర్ బి బ్లాక్ కలెక్టరేట్ తిరుపతి ఈ అడ్రస్‌కైతే పంపించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించింది కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఉంచుతాను. సో, ఇది కేవలం లోకల్ క్యాండిడేట్స్‌కి మాత్రమే అప్లై చేయడానికి వీలైతే ఉంది. సో, ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేయండి. సో, డాక్యుమెంట్స్ కూడా ఎస్ఎస్‌సికి సంబంధించింది అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, స్టడీ సర్టిఫికేట్స్ 4th నుంచి 10th వరకు అండ్ లోకల్ క్యాండిడేట్స్ అయితే లోకల్ క్యాండిడేట్స్‌కి సంబంధించిన సర్టిఫికేటు అండ్ ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్‌పీరియన్స్, ఆధార్ కార్డ్ ఇయన్నీ తీసుకొని వాళ్ళు చెప్పిన అడ్రస్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్‌లోడ్ చేసి. సో, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.